మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను కాస్త తాగునీటి ప్రాజెక్టులుగా మార్చేశారంటూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు రాకుండా ఆగిపోతాయంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు తన దత్తపుత్రుడితో కలిసి రిజర్వాయర్లను చూడడానికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇబ్బంది కలుగజేసి నష్టం కలుగజేసైనా సరే వాళ్ళను మోసపూరితమైనటువంటి మాటలతో వాళ్ళని ఆకట్టుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అనిపిస్తుంది. ఈ హంద్రీనేవా ద్వారా కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే పథకం ఏదైతే ఉందో ఈ సాగునీటి పథకాన్ని తాగునీటి పథకంగా రూపాంతరం చెందించి తను ముఖ్యమంత్రిగా ఉండి మరి 94వ సంవత్సరంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెన్నుపోటు పొడిచి 95వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయి 95 నుంచి 2004 వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆ హంద్రీనేవా కాలువల ద్వారా ఈ కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో సాగునీటి కోసం 40 టీఎంసీలని దాన్ని తీసివేసి కేవలం ఈ తాగునీటి పథకంగానే రూపాంతరం చెందించి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గనుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ బూటకమైనటువంటి ఒక కార్యక్రమానికి తెరలేపారని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఖబర్దార్, ఒకటే చెప్తున్నాం మీకు ఈ రైతాంగం పట్ల ఏమైనా కానీ చిత్తశుద్ధి ఉండింటే మీరు 2014 నుంచి 2019 వరకు మంచి చేయాల్సి ఉండింది. అది చేయకపోగా ఈరోజు రైతాంగం సంతోషంగా ఆనందంగా ఉంటే మరి వారి ఆనందాన్ని తుడిచిపెట్టేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ మానుకోవాలని జీడిపల్లి పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని మళ్ళీ పేరూరు దగ్గర శిలాఫలకం వేశారు. ఇప్పుడు శిలాఫలకం వేయడానికి ఆయన అధికారంలో లేడు కాబట్టి 24లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 23లో మళ్ళీ ప్రాజెక్టుల సందర్శన అని బయలుదేరారు. ఎన్నికలకు ముందు మాత్రమే రైతులు కనపడతారు, సాగునీటి ప్రాజెక్టులు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆయన జీవితంలో ఎన్నడే కానీ ఒక ప్రాజెక్టును శంకుస్థాపన చేసి పూర్తి చేసినాడని చెప్పుకునే ప్రాజెక్ట్ ఏది కూడా లేదు. రామారావు గారు హంద్రీనేవాను 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా డిపిఆర్ సిద్ధం చేయించిన చంద్రబాబు గారు రైతు వ్యతిరేకి కాబట్టే 98లో ఉరవకొండలో శిలాఫలకం వేసినా కూడా 96లో ఉరవకొండలో శిలాఫలకం వేసినా మళ్ళీ దాన్ని 98కి వచ్చేటప్పటికి ఆత్మకూరులో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మార్చి మళ్ళీ శిలాఫలకం వేశారు. అందులో చంద్రబాబు గారి మోసం ఏంటంటే ఆయనకు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా వరకు నీళ్ళు ఇవ్వాలనే ధ్యాస లేదు ఆ రోజు. కేవలం రైతుల్ని మోసం చేయొచ్చు, జిల్లాకు ఒక 30-40 కిలోమీటర్లు కాలువ ఎక్కడో దగ్గర తొగేస్తే మేమేదో పనులు ప్రారంభించామని ఎన్నికల ముందు చెప్పుకోవచ్చు, ఆ విధంగా ఓట్లు దండుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో 560 కిలోమీటర్ల నిడివి కలిగిన హంద్రీనేవా కాలువలో 125 కిలోమీటర్లకు మాత్రమే జీవో నంబర్ 68 పేరుతో ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. హంద్రీనేవా తాగునీటి ప్రాజెక్ట్ అనేసి అది కూడా ఫోర్షోర్లో, ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్షోర్లో పంపింగ్ చేసేటువంటి అవకాశం లేదు, అటువంటి ప్రొవిజన్ లేదు అందులో. పత్తికొండ ఏరియాలో ఒక 30 కిలోమీటర్లు, మళ్ళీ ఆత్మకూరు పెనుగొండ ప్రాంతంలో ఒక 60 కిలోమీటర్లు, మళ్ళీ చిత్తూరు జిల్లాలో ఒక 25-30 కిలోమీటర్లు. ఆ రకంగా అక్కడక్కడ ప్యాచ్లు, ఒక 3 ప్యాచ్ల్లో వర్క్ చేయించాలా అనేటువంటి ఒక ఉద్దేశం. అంటే ఇది ఎప్పటికీ అయ్యేదా పోయేదా అనేది ఆయన ఉద్దేశం. ఎప్పుడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నీళ్ళు వస్తాయని ఇప్పుడు నమ్మడు ఆయన. సో ఆ విధంగా రైతుల్ని మోసం చేసినాడు. అటువంటి పరిస్థితుల్లో మన